హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక విహారీ, క్రిష్ పాప ముగ్గురు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ క్రిష్ అయితే ఆంజనేయ స్వామికి ముడుపు చెల్లించి ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక క్రిష్, విహారీ ఆ పాప ముగ్గురు కూడా ఎంతో భక్తిగా దేవుడికి దండం పెట్టుకుని అభిషేకం అవి చేయిస్తూ ఉంటారు. మరో పక్కన హాస్పిటల్లో సిరి బెడ్ మీద పడుకుని ఉంటుంది. తన ముఖానికి మొత్తం కాటన్తో కట్టుకట్టి అయితే ఉంటుంది. పక్కనే సిరి పక్కన ఒక డాక్టర్, ఒక నర్స్ ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈవిడ కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు అని నర్స్ని అడుగుతూ ఉంటే, మేడం తను ఇప్పటికీ స్పృహలోకి రాలేదు, మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం అని నర్స్ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే బెడ్ మీద పడుకుని ఉన్న సిరి అయితే తను ఆటో మీద నుంచి కింద పడిపోవడం, మంటల్లో తన ముఖం కాలిపోవడం, ఇక తను తప్పించుకోవడం ఆ మంటల్లో నుంచి అన్నీ కూడా సిరి గుర్తు చేసుకుంటూ తన చేతివేళ్లు కదుపుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ సిరికి మొత్తం జరిగిందంతా తన ముందు కళ్ళలో కనిపించడంతో ఒక్కసారిగా సిరి అయితే షాకింగ్ గా లేచి కూర్చుంటుంది. ఇక అది చూసిన డాక్టర్, నర్స్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ, మేడం ఈమె ఎలా లేచింది, అసలు ఈమెకి స్పృహ లేకపోయేసరికి మనం ఎంత టెన్షన్ పడ్డాం, ఇది నిజంగా చాలా మెరాకిల్ మేడం అని నర్స్ అయితే డాక్టర్తో అంటూ ఉంటే, డాక్టర్స్ ఆ అమ్మాయి లేచి అలా కూర్చోవడంతో చాలా సంతోషపడి నవ్వుతూ ఉంటుంది. ఇక క్రిష్ దేవుడికి మొక్కు చెల్లించడంతో సిరి అయితే బ్రతికేస్తుంది. మరి ఇప్పుడు తన ముఖానికి కట్లు ఉండడం వల్ల, తన ముఖం మంటల్లో కాలిపోవడం వల్ల ఇప్పుడు సిరి ప్లేస్ లో ఇంకొకరిని అయితే పెడతారు ఏమో ఇప్పుడు నెక్స్ట్ రివ్యూలో మనం తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.